ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 10 నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు లేడు. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. హృదయం అనేది ఒక మనిషికి ఎంతో ప్రాముఖ్యమైనది. మనిషికి హృదయం అనేది లేకపోతే మనిషే కాదు. అయితే హృదయము గురించి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు లేడు. హృదయంలో కనిపించని కోరికలు ఉంటాయి. హృదయంలో సమస్త విధములైన ఆలోచనలు, తలంపులు, ఒక మనిషికి ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు హృదయంలో నుంచి అవి పుడుతూనే ఉంటాయి. అయితే హృదయ ఆలోచనల వల్లే మనిషి చెడిపోతూ ఉంటాడు. ఈ హృదయంలో ఉన్న ఆలోచనల వల్లే మనిషి తప్పుతో పడుతూ ఉంటాడు. ఏ తలంపుతోనైతే మనిషి హృదయం నిండుకొని ఉంటుందో ఆ తలంపులతోనే వాడు కదులుతూ ఉంటాడు. ఆ తలంపులతోనే వాని జీవితం అంతా అట్లా నడిపింపబడుతూ ఉంటుంది. కాబట్టి మనము చెడిపోవడానికి గల కారణం ఏంటిదంటే మన యొక్క హృదయ ఆలోచనలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. ప్రతివాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, స్వకీయమైన దురాశ, వాని లోపల ఉన్న ఆ దురాశను బట్టి వాడు మరలు కొల్పబడి ఈడవబడతా ఉన్నాడట. వాని హృదయంలో ఉన్న యొక్క ఆ తలంపులను బట్టి వాడు ఈడబడి శోధింపబడతా ఉన్నాడు. ఆ పాపాన్ని చేయాలి అని దాన్ని బట్టి వాడు శోధింపబడతా ఉన్నాడు. అందుకని హృదయంలో పుట్టిన ఆ యొక్క దురాశ చేత మరలు కొల్పబడే వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే పాపము చేస్తూ ఉన్నాడు. కొంతమంది హృదయంలో కపట నటన ఉంటుంది. అయితే హృదయం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, హృదయములో నుండి సకల దుర్నీతి బయలుపడతా ఉన్నది, అంటే బయటికి వస్తూ ఉన్నది. మనిషి యొక్క హృదయములో మరి మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ కొన్ని చెప్పబడతా ఉంటాయి. ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో అవి మనిషిని పాడు చేస్తూ ఉంటాయి. అవి మనిషి యొక్క హృదయంలో నుంచి వాన్ని అపవిత్రపరుస్తూ ఉంటాయి. మనం తినే ఆహారము కాదు కానీ, మనిషి లోపలికి వెళ్ళే అపవిత్ర పరిచయం కానీ, మనిషి హృదయంలో నుండి వచ్చే ప్రతిదీ మనిషిని అపవిత్ర పరుస్తూ ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. అయితే నీవు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, మనం ఎలా ఉన్నాము అని మనల్ని మనము పరిశీలించుకోవాలి. మనల్ని మనం పరిశీలించకపోతే మనం ఎలా ఉన్నామో మనకు తెలియదు. ప్రభునందు ప్రియులారా, మన హృదయాన్ని మనము కాపాడుకోకపోతే, మన హృదయంలో ఉన్న ఆ యొక్క వ్యాధిని మనం తొలగించుకోకపోతే మన జీవితము నాశనమైపోతూ ఉంటుంది, వ్యర్థమైపోతూ ఉంటుంది. ఎందుకు దేవుడు హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుడు నీ హృదయంలో ఉండాలని, నీలో ఉండాలని కోరుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం చదివిస్తూ ఉన్నట్టు, హృదయ శుద్ధి గలవాడు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయము శుద్ధిగా ఉంటే దేవుణ్ణి మనం చూస్తాం. నీ హృదయంలో దేవుడు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. నీ హృదయంలో దేవుడు అనేవాడు లేకపోతే సాతాను నీ హృదయంలోకి వచ్చి నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, అనేకుల యొక్క జీవితాలను మనం చూసినట్లయితే వాని యొక్క హృదయంలో ఉన్న దురాశలను
నెరవేరుస్తూ ఉంటాడు. లోకంలో ఎన్నో రకములైన నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే వాని హృదయంలో దేవుడిని కలిగి లేకపోవడం వలన వాడి యొక్క హృదయములో ఆలోచించుకున్న ఆ చెడ్డ ఆలోచనలను బట్టి, చెడ్డ తలంపులను బట్టి సాతాను వాడిని నడిపిస్తూ ఉన్నది. అందుకే వాక్యం అంటా ఉన్నది, హృదయము ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. దేవుడు ఒక్కడు మాత్రమే హృదయ పరిశీలకుడు. అందుకనే దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని మరి చూచేవాడు. ప్రభునందు ప్రియులారా, మరి మనం గమనించినట్లయితే 12 మంది శిష్యులలో మరి ఒకడు ఇస్కరియోతు యూదా. అతడు యేసుప్రభు వారితో కూడా ఉన్నవాడు. కానీ వాని దృష్టి అంతయు డబ్బు మీద ఉంది. డబ్బు కొరకే మరి వాడు చేరినట్టుగా మనకు చివరిలో తెలుస్తూ ఉంటుంది. యేసుప్రభుతోని ఉండి, యేసుప్రభుతోని సహవాసం చేసి, యేసుప్రభుతోని భోజనం చేసి మరలా యేసుప్రభుని అప్పగించడానికి అతని హృదయంలో సాతానుకు చోటు ఇచ్చినాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయము మరి 3వ వచనం చూస్తే వాని జీవితము చివరికి ఉరి వేసుకొని చావాల్సి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, ఇస్కరియోతు యొక్క జీవితం మనం గమనించినట్లయితే యేసు ప్రభుతోని 3.5 సంవత్సరాలు సహవాసం చేసినాడు. 3.5 సంవత్సరాల నుంచి వాని హృదయంలో ఉన్న దురాశ వాని లోపల ఉంది. కానీ దేవునికి ఒక్కడికి, చుట్టుపక్కనున్న శిష్యులకి, తన పక్కనున్న శిష్యులకి తెలియలేదు. హృదయ పరిశీలకుడు అయిన యేసు ప్రభువుకు తెలుసు కాబట్టి యేసు ప్రభు అన్నాడు, మీలో నన్ను ఒకడు మరి అప్పగించుకున్నాడు, శత్రువుకు అప్పగించుకున్నాడు. అవును ప్రియులారా, దేవుడు మన హృదయంలో లేకపోతే మన జీవితంలో సాతాను మన హృదయంలో ఉండే అనేక విధములైన ఘోరమైన కార్యాలు మరి జరిగిస్తూ ఉన్నారు. ఈ లోకములో ప్రతి ఒక్కరూ మరి హృదయంలో దేవుడు లేడు కాబట్టి అనేకమైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాని హృదయంలో వాడు ఏదైతే ఆలోచించుకుంటున్నాడో, ఏదైతే చేయాలని అనుకుంటా ఉన్నాడో, ఏదైతే మరి జరిగించాలనుకుంటా ఉన్నాడో అది వాడు ఇతరుల పట్ల జరిగిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మరి నరులను చేసినందుకు ఆయన సంతాపపడినట్లుగా ఆదికాండము 6వ అధ్యాయంలో మనం గమనిస్తాం. తన ముఖ స్వరూపములో, తన స్వరూపములో మానవుని కలగజేసినందుకు దేవుడు సంతోషించినాడు. కానీ మానవుడు ఆమె యొక్క హృదయ స్థితి మారిపోయినప్పుడు దేవుడు సంతాపపడి అప్పుడున్న ఆ లోకాన్ని, అప్పుడున్న ఆ యొక్క మనుషులందరినీ జలప్రయం ద్వారా మరి చంపేసినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. మనిషి యొక్క హృదయము వలన లోకమంతా చెడిపోయింది. ఒక మనిషి చెడ్డవాడైతే వాని చుట్టుపక్కల మొత్తము వాడు చెడగొడతా ఉంటాడు. అని చెడ్డ ఆలోచన, మన చెడ్డ తలంపులను బట్టి వాడు ఆ చుట్టుపక్కల మొత్తం ఆ యొక్క పని హృదయంలో ఉన్న ఆలోచనను బట్టి మొత్తము చెడగొడతా ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నీ హృదయంలో నేను ఉండాలని కోరుతా ఉన్నాను. దేవుడు మన హృదయంలో ఉన్నట్లయితే నీ హృదయంలో ఏ వ్యాధి ఉండదు. నీ హృదయంలో సాతాను చోటు చేసుకోదు. దేవుడు నువ్వు కావాలని ఆయన కోరుతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథము 4వ అధ్యాయము మనం 23వ వచనంలో చూసినట్లయితే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకుని. మన హృదయంలో ఏం బయలుదేరుతాయంటే జీవధారలు బయలుదేరుతూ ఉంటాయి. జీవధారలు బయలుదేరే మన హృదయంలో మరి ఇంకా వేరే దారాలు బయలుదేరుతూ ఉంటాయి. మనం ఏం చేయగలుగుతాం? ప్రభునందు ప్రియులారా, నీ హృదయంలో దేవుడు ఉండాలని అనుకుంటా ఉన్నాడు. దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు నా హృదయానుసారుడు. దావీదు
నా హృదయానుసారుడు అంటా ఉన్నాడంటే దావీదు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నవాడు. అనేకులు దేవుని యొక్క హృదయాన్ని మరి తెలుసుకోలేక సాతానుకు చోటించి వారి జీవితాన్ని మరి పాడు చేసుకుంటా ఉంటారు. దావీదు హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు కాబట్టి దావీదును దేవుడు రాజుగా చేస్తాడు. గొలియాతును మరి జయించుటకు మరి దావీదును ఏర్పరచుకున్నాడు. అంత శక్తినిచ్చినాడు. అనేకుల హృదయాలలో మరి దేవునికి స్థానం ఇవ్వకపోవడం వలన అనేకమైన వాటిలో ఓడిపోతా ఉన్నారు. దేవుడు వారి హృదయాలలో లేడు కాబట్టి అనేకమైన సమస్యలలో వారు పతనమవుతా ఉన్నారు. ఉద్యోగంలో కానీ మరి కుటుంబ జీవితంలో కానీ వ్యాపారంలో కానీ ఇంకా అనేక ఇతరమైన వాటిలో అనేకులు వారి యొక్క హృదయంలో దేవునికి చోటు లేదు కాబట్టి వారి విజయాన్ని పొందుకోలేకపోతా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం మనం 8వ వచనం చూసినట్లయితే శిష్యులు కూడా వారి హృదయాన్ని యేసు ప్రభుల వారికి దేవునికి ఇచ్చినారు. ఎప్పుడైతే వారి యొక్క హృదయాన్ని దేవుడికి ఇచ్చినారో దేవుడు వారిని పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపినాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపినాడో వారు అప్పటి నుంచి పిరికివారుగా ఉన్నవారు ఒక్కసారే ధైర్యవంతులుగా అయిపోయారు. ఒక్కసారే రాజ్యాలను దేశాలను తలకిందులుగా చేయువారుగా మరి మారిపోయినారు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుడు నీ హృదయాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. నీ హృదయంలో స్థానాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇస్తావా? నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే నీ హృదయంలో సాతాను చోటు చేసుకొని ఉంటాడు. మోషే జీవితాన్ని మనం గమనించినట్లయితే మోషే జీవితంలో మరి అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. అనేక సమస్యలు ఎదుర్కొని ఒకరిని చంపి మరి పారిపోయినాడు. ఎప్పుడైతే మోషే యొక్క హృదయము మరి దేవునికి ఇచ్చినాడో దేవుని మహిమను మోషే పొందుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో దేవుని మహిమ నీ మీద ప్రకాశించాలని దేవుడు నిన్ను లేవనెత్తాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయం అనే ఈ యొక్క ముఖ్య కేంద్రాన్ని దేవునికి దేవుని యొక్క మహిమ మన మీద ఉండులాగున దేవుడు మనల్ని వాడుకొనిలాగున మన జీవితాన్ని ఆయనకిచ్చి దేవుణ్ణి మనం మహిమపరిచినట్టు దేవుడు ఈ కృప నీకు అనుగ్రహించింది. ఆమేన్.